నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పొగరెక్కిన మదమెక్కును మదమెక్కిన మజ్జరంబు మైలు సుమతి అనొకటి శతకం ఉంది మనకి కొంతమందికి ఒళ్ళు బలుపు కొవ్వెక్కి ఆ కొవ్వుని ఎలా తగ్గించుకోవాలో తెలవక నోరుంది కదా ఆ నోరుకి అద్దు అదుపు ఏంటి అని అడ్డదిడ్డమైన కూతలు కూస్తూ ఉంటారు ఇలాంటి కూతలు కూసేటోళ్ళ మీద కేసు ఫైల్ చేయడమే కాదు ప్రతి ఒక్కరు చెప్పు తీసుకొని కొట్టాల తప్పు లేదు ఎందుకు అనంటే అంత చులకనగా కనిపిస్తారా వీళ్ళకు హిందువులు అంటే ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అసలు బైబుల్ చదివినరా బైబుల్ చదివినప్పుడు నేను విన్న మాటలు చెప్తున్నా చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూలో కూడా అడిగారు తండ్రి కూతుర్లు తండ్రిని ఏం చేసిండ్రు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది మీకు క్రైస్తవుల ఓట్లు కావాలంటే పోయి వాళ్ళ బూట్లు నాకండి వాళ్ళ కాళ్ళు గడగండి కానీ హిందువుల మీద పడి నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకుంటున్నారనుకుంటున్నారా లేకపోతే హిందువులు చేతగాని వాళ్ళు ఏం చేస్తారు అనుకుంటున్నారా తమిళనాడులో ఈ దాష్టికం మరీ 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 ఎక్కువైపోయింది డిఎంకే పాలనలో కనబడ్డోడి కల్లా అసలు మీరు ఏం చేసిండ్రు రాష్ట్రాన్ని అభివృద్ధి అంటే చెప్పడం చేతగాక ప్రజల ముందు మళ్ళీ ఓట్లు అడగడానికి చేసింది ఏంటి అని చెప్పుకునే స్థితిలో లేక ఒక మతం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోతున్నారు ఒక్క క్వశ్చన్ నేను అడుగుతా ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి రమేష్ నేను ఇంతగానం అనడానికి రీజన్ ఏంటి అనేది ఆయన మాట్లాడింది వినిపిస్తా లాంగ్వేజ్ అర్థం కాకపోయినా నేను దాన్ని క్లియర్గా మీకు చెప్తా ఇది ఆర్గనైజర్లో వచ్చింది వీడియో దాన్ని మనం యూజ్ చేసుకుంటున్నాం மக்கள் தெளிவாக இருக்கிறார்கள் ஒரு மதத்தில் இருக்கக்கூடியவர் இன்னொரு மதத்திற்கு போக வேண்டும் சொன்னால் சிந்தித்து செயல்பட்டு அந்த கருத்தை நன்றாக உள்வாங்கி விருப்பப்பட்டா போறாங்க யாரையும் இப்ப போய் கட்டாயப்படுத்தியோ நிர்பந்தப்படுத்தியோ பணத்தை கொடுத்தோ பொருளை கொடுத்தோ ஒரு பொய்யான குற்றச்சாட்டு கருத்துரிமையை பறிக்கிறாங்க எப்படி அன்றைய தினம் இயேசுநாதர் மீது என்ன குற்றச்சாட்டு வைக்கப்பட்டது இயேசுநாதரை கைது செய்து அவையிலே நிறுத்தி கைது செய்த அரசாங்கம் என்ன புரட்சியை தூண்டுகிறார் என்கிற கருத்தை தான் அன்றைக்கும் வைத்தார்கள் இன்றைக்கும் என்ன செய்கிறார்கள் பயம் ஆளும் தரப்புக்கு வருகிறது அதனால் தான் இரண்டு சகோதரிகளையும் இன்றைக்கு சிறை வைத்திருக்கிறார்கள் அன்றைக்கு இருப்பதை விட ஒரு தீண்ட தகாதவனாக இருப்பதை விட ஒரு புலையனாக இருப்பதை விட ஒரு பல்லனாக இருப்பதை விட ஒரு பறையனாக இருப்பதை விட ஒரு கிறிஸ்துவனாக இருக்கலாம் ஒரு இஸ்லாமியனாக இருக்கலாம் நாங்கள் வரவேற்கிறோம் பெரியார் சொன்னார் நீ இந்து மதத்திலே தாசி மகனாக தேவடியார் மகனாக இருப்பதை விட நீ சுயமரியாதை உள்ள மனிதனாக நீ போய் மாற்று மதத்துக்கு போன்னு பெரியார் சொன்னார் கொடுமையான ஒரு படுகொலை நடந்திருக்கிறது దురదృష్టం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఆడోళ్ళు ఉన్నారు ఆడోళ్ళు కూడా దాని గురించి మాట్లాడకపోవడం ఇంతకు ఏంటక్క అది అని అంటే తమిళనాడులో తెలుసు కదా క్రైస్తవ సమావేశాలు విచ్చలవిడిగా జరిగిపోతూ ఉంటాయి అలాంటి క్రైస్తవ సమావేశాలకు ద్రవిడార్ కలంగం నేత డిఎంకే నేత రమేష్ హాజరవ్వడం వాడి కర్మ ఒక రాజకీయ నాయకుడు అయి ఉండి అలాంటి కార్యక్రమాలకు వెళ్ళి మతపరంగా మాట్లాడటమే దరిద్రం ఆ దరిద్రంలో వాడు మాట్లాడిన మాటలు ఏంటంటే హిందువులు వేశ్యల కుమారులు హిందువులు వేశ్యల కుమారులు అంటూ రమేష్ మాట్లాడాడు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఈ నెల 4న కుంభకోణంలో క్రైస్తవ సమావేశం జరిగింది ఛత్తీస్గఢ్లో మిషనరీలపై అక్రమ కేసులు పెడుతున్నారని నిరసిస్తూ ఈ సమావేశం జరిగింది ఛత్తీస్గఢ్లో మిషనరీలపై ఎందుకు కేసులు అవుతున్నాయో తెలుసా అక్కడున్న అమాయక గిరిజనులను ఆయిల్ పూస్తే రోగాలు తగ్గుతాయి మా దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు పోతాయి లేకపోతే మా దేవుణ్ణి నమ్ముకుంటే మీ పోరగాళ్ళ చదువులు ఉంటాయని మాయ మాటలు చెప్పి అక్రమ మత మార్పిళ్ళు చేస్తుంటే కేసులు నమోదైనాయి ఇక ఇద్దరి నన్ల మీద కేసులు నమోదైతే కూడా చాలా పెద్ద ఎత్తున నిరసన తెలియజేసిండ్రు ఏం చేసిండ్రు వాళ్ళు అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్ ఆడపిల్లలను అక్రమంగా రవాణా చేస్తాండ్రు వదిలేద్దామా అలాంటి వాళ్ళని ఉద్యోగాలు ఇప్పిస్తాను లేకపోతే చదివిస్తాను పేద అమ్మాయిలు తీసుకెళ్ళి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే అలాంటి వాళ్ళకు మద్దతుగా ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో హిందువుల గురించి నోటికొచ్చినట్టు వాగుతాడా వాగడమేనా అసలు ఒక క్వశ్చన్ అడుగుతా చెప్పండి క్రైస్తవం ఎప్పుడు వచ్చింది బిఫోర్ క్రీస్త్ ఆఫ్టర్ క్రీస్త్ అని ఉంది కదా
అంటే ఇదంతా ఆఫ్టర్ క్రీస్తు అని వీళ్ళు చెప్తారు. బిఫోర్ క్రీస్తు కూడా ఉంది కదా. బిఫోర్ క్రీస్తులో నువ్వు పుట్టిన నీ వంశంలోని తాత, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళెవరు? హిందువులు. మరి వాళ్ళు కూడా వేషలేనా? నీ మాట ప్రకారం సిగ్గనిపిస్తలే? నువ్వు నీ పుట్టుకను అవమానిస్తున్నావు, నీ తండ్రి పుట్టుకను అవమానిస్తున్నావు, నీ తాత పుట్టుకను అవమానిస్తున్నావు. మనుషులు కాదు, రాజకీయ నాయకులు పక్కన పెడతావు, అసలు ఫస్ట్ మనుషులేనా అని అడుగుతున్నా. నోరుంది కదా మాట్లాడితే చప్పట్లు. అక్కడ అంతమంది ఆడవాళ్ళు ఉన్నారే, ఏమనిపించలేదమ్మా మీకు? ఏమనిపించలే? మీరందరూ ఎప్పుడు కన్వర్ట్ అయిన వాళ్ళు? ఎందుకంటే అందులో చాలా మంది బొట్టు పెట్టుకొని సాంప్రదాయం ప్రకారం కూర్చున్న వాళ్ళు కనబడతారు. వాళ్ళు ఈ మధ్య కాలంలోనే, నాకు తెలిసి సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కన్వర్ట్ అయి ఉంటారు. 2 సంవత్సరాల క్రితం నువ్వెవరమ్మా? హిందువే కదా. అంటే నీ తల్లి ఏంటి? వాడు చెప్పిన లెక్క ప్రకారం గూవ గుయ్యమని ఎలా గొట్టావు చూస్తూ కూర్చుంటావు. డిఎంకేకి ఇది పరిపాటు అయిపోయింది, హిందువులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయితే తప్ప దీని మీద కేసు నమోదు కాలే. ఇక్కడ మరో ట్విస్ట్ చెప్పనా? ఈ మధ్యకాలంలో ఒక లాయర్, లేడీ లాయర్, ఒక అమ్మాయిని, తను అన్యమతాలకు సంబంధించి ఆవేశంలో కొంచెం తప్పుగా మాట్లాడాను, పహల్గామా దాడి జరిగిన నేపథ్యంలోని క్షమాపణ చెప్పిన అమ్మాయికి నాన్ బెయిలబుల్ కేసు పెట్టి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు. కానీ రమేష్ గారికి ఎమ్మటే బెయిల్ వచ్చేసిందట. ఇట్లా కేసు నమోదైందో లేదో అప్పుడే బెయిల్ వచ్చేసింది. ఎట్లా వస్తుంది? అంటే హిందువుల మనోభావాలు, హిందూ దేవీ దేవతల గురించి, అసలు ఆడతనం గురించి వాడు మాట్లాడితే, అవమానిస్తే వాడికి ఎట్లా ఎమ్మటే బెయిల్ ఎలా ఇస్తారు? ఓ అది తమిళనాడు కదా, అక్కడ ఉంది డిఎంకే కదా, ఇచ్చేస్తారా? కాంగ్రెస్, వామపక్షాలు, డిఎంకే, ఆర్జేడీ, ఎన్డీకే వంటి పార్టీలు మాత్రం ఆయనకు మద్దతు ఇస్తున్నాయట. చెప్పు తీసుకొని నాయకుల్ని పెట్టగొట్టి, అరే నువ్వెప్పుడు కన్వర్ట్ అయినావు? దమ్మున్నోళ్ళు, కన్వర్ట్ అయినోళ్ళు మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసి పడేసి మేము క్రైస్తవులని బాహాటంగా బయటకు చెప్పి ఎన్నికల్లో పోటీ చేయండి. చాత కాదు. మీ బతుకు హిందువు కావాలి, మీ పుట్టుకకు హిందూ కారణం అవ్వాలి. మీ బ్రతుకు మాత్రం బ్రిటిష్ వాళ్ళ దేవుళ్లకు జీ హుజూర్ అని బతికేస్తారు. మీది ఒక బ్రతుకేనా? మీ బ్రతుకు కంటే ఇక ఎవరితో కంపేర్ చేయట్లో అర్థం కావట్లేదు, అంతకంటే హీనమైన బతుకులు మీవి. మరోవైపు హిందూ అసోసియేషన్ ఫెడరేషన్ సమన్వయకర్త వాసుదేవన్ మాత్రం డిఎంకే నేత రమేష్ పై ఫిర్యాదు చేశారు. ఛత్తీస్గఢ్లో క్రైస్తవ సన్యాసులను అరెస్టుని నిరసిస్తూ ఆగస్టు 4న ఓ సమావేశం జరిగింది. దీనికి ద్రవిడర్ కలంగం నేత రమేష్ హాజరయ్యారు. ఆయన తండ్రి పీటర్ ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందువులు వేశ్యల కొడుకులు అంటూ తులనాడారు. హిందువులను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఈ సమావేశంలో మహిళలున్నా కూడా చూసుకోలేదు. వారు అసౌకర్యానికి గురయ్యారు. అసౌకర్యానికి గురైతే వాడికి తెలుస్తుందా? స్టేజ్ దిగుతుంటేనే చెప్పులు తీసుకొని పెట్ట ఆడతనం, అమ్మతనం గురించి తప్పుగా మాట్లాడొద్దు అని అర్థమవుతుంది. వాడు అవమానించింది ఎవరిని? మీ కన్న తల్లిని. హిందువులను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. అత్యంత ద్వేషపూరిత ప్రసంగం చేశారు. నాగరిక సమాజంలో అలాంటి ప్రసంగానికి స్థానం లేదని, కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పదే నొక్కి చెప్పింది. భావ ప్రకటన స్వేచ్ఛ సంపూర్ణమైనది కాదని, కుల లేదా మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి దీన్ని ఉపయోగించరాదని, రమేష్ పైనే కాకుండా అవమానకరమైన వ్యాఖ్యలను ఆపడంలో లేదా ఖండించడంలో విఫలమైన వేదికపై ఉన్న వారందరిపై కూడా తగిన చట్టపరమైన చర్యలను తీసుకోవాలని వాసుదేవన్ డిమాండ్ చేశారు. నిజం, అలా తీసుకోవాల్సిందే. మరోవైపు తాను మాట్లాడిన దాన్ని రమేష్ పూర్తిగా సమర్థించుకుంటున్నాడు. చెప్పా కదా, ఇలా నానమ్మ, తాత, ముత్తాతలు అట్లా అయ్యుంటారు. వీడికి అందుకే ఆ మాటలు వచ్చినాయి. నిజంగా ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి పుట్టినోడికి రావు. ఆ సంస్కారహీన కుటుంబంలో నుంచి వచ్చినోడికే ఇలాంటి మాటలు వస్తాయి. ఆ స్టేజ్ మీద వాళ్ళ నానుండి కూడా కొడుకు మాట్లాడిన దానికి తప్పుపట్టలేదంటే వాళ్ళ అయ్యనేమనాలో నాకు అర్థం కావట్లేదు. దీనికి తోడు పెరియారన్ను ఉటంకిస్తున్నారు. అయితే ప్రతిసారి పెరియార్ను తేవడం ద్రవిడ నేతలకు పరిపాటైపోయింది. గతంలో కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. అవి కూడా ఈ సందర్భంలో ఒకసారి నేను గుర్తు చేస్తా. 2022లో కూడా వీరమణి విడుదలకి సంబంధించి ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డిఎంకే నేత రాజా పాల్గొన్నారు. నువ్వు శూద్రుడిగా ఉన్నంతకాలం వేశ్య కొడుకుకే, హిందువుగా ఉన్నంతకాలం దళితుడివే, అంటరాని వాడివే. ఎంతమంది వేశ్య కొడుకులా ఉండాలనుకుంటున్నారు, ఎంతమంది అంటరానిగా వాడిగా ఉండాలనుకుంటున్నారు అంటూ ప్రశ్న నిలదీసిండు. సనాతన ధర్మాన్ని నాశనం చేయొచ్చు అంటూ నీచంగా మాట్లాడాడు. ఇక వీసీకే నేత తోల్ తిరుమావలన్ కూడా 2022లో పెరియార్ శ్రీవాదంపై జరిగిన కార్యక్రమంలో మాట్లాడాడు. మనుధర్మం స్త్రీలను స్వతహాగా వేశ్యలుగా పరిగణిస్తుంది. అప్పుడు ఎలా విలువలతో ఉంటారు, అసలు మహిళల గురించి ఏం చెబుతుందో తెలుసా అంటూ నోటికొచ్చినట్టు వాగేశాడు. ఇవి కేవలం ఉదాహరణలు, 2 ఉదాహరణలు. ఇలాంటివి హిందూ ధర్మంపై, హిందువులపై డిఎంకే, బీసీకే నేతలు, క్రైస్తవ పాస్టర్లు మాట్లాడిన సందర్భాలు కొక్కొల్లలు. అయినా వారిపై సరైన కేసులు నమోదు చేయరు. చేసినా ఇగో ఇలా వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేస్తారు. చట్టపరంగా శిక్షించడంలో అక్కడున్న డిఎంకే ప్రభుత్వం పూర్తిగా విఫలమైతుంది. కానీ ఈసారి మాత్రం వదిలిపెట్టొద్దు.
వాడు అవమానించింది మీ ఇంట్లో ఉండే అమ్మని, మీ పుట్టుకను. అలాంటోడిని వెనకేసుకొస్తున్న వాళ్ళందరినీ పాతాళంలోకి తొక్కి పెట్టండి. ఇంకా సహిస్తూ కూర్చుంటే రేపు మన పిల్లలకు కూడా చెప్తారు, అరే నువ్వు హిందూగా ఉన్నావు కదా, నువ్వు ఒక వేశ్య కొడుకువి అంటే వాడు ఏమనుకోవాలి? నిజంగా ఒక్కసారి అసలు మీరు కరెక్ట్ అయిన వాళ్ళ కాదా అని ఆలోచించుకోండి. క్రీస్తుకు పూర్వం కూడా ఒక చరిత్ర అనేది ఉంది. ఆ చరిత్రలో నా వంశం ఎందులో ఉంది అని ఆలోచించండి. గతం ఎన్ని సంవత్సరాల క్రితం మీరు మతం మారారు అంటే ఆ ముందు ఉన్నది మీరు హిందువులే అయినప్పుడు మీ అమ్మా నాన్ననే మీరు అనుకుంటున్నారు అనే విషయం గుర్తు చేసుకోండి. ఇంత దరిద్రులు రాజకీయాల్లో ఉండడం, ఆ నాయకులకు వత్తాసు పలికే వాళ్ళు ఉండడం, వాళ్లకు కాంగ్రెస్ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వడం ఈ దేశానికి దౌర్భాగ్యం. నిజమే కదా, కాంగ్రెస్లో కూడా క్రైస్తవ మూర్తి ఉంది కదా, పైన కనిపించని క్రైస్తవ మూర్తి. అందుకే కావచ్చు ఆ క్రైస్తవ మూర్తి ఈ క్రైస్తవ మూర్తులను ఆదుకుంటూ అమ్మాయిలను అక్రమ రవాణా చేసినా సరే వాళ్ళకు మద్దతు తెలుపుదామని తెలుస్తోంది. అవునులే, దేశాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఈ దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నా కూడా నోరు మూసుకొని ఊరుకున్న కాంగ్రెస్ నాయకులకి ఆడపిల్లల విలువలేం తెలుస్తాయి. నిజంగా ఇది చాలా 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 ఘోరమైన అంశం. దీన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టొద్దు. వాళ్ళకు శిక్ష పడేదాకా సోషల్ మీడియా వేదికగా ఒక ఉద్యమాన్నే చేయాలి. లేకుంటే రేపు చెప్పా కదా, మన పుట్టుకలకు వచ్చే అవమానం అంతా ఇంత కాదు. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే అండి. సో ప్లీజ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి చాలా చాలా బలాన్ని ఇస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను. కంటెంట్ని వీలైనంత షేర్ చేసి లైక్ చేస్తూ ఉండండి. దాని ద్వారా మన వీడియోస్ అన్ని వైరల్గా మారుతాయి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సహాయం చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.